విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు మహానందంగా ఎంచుకోనండి అంటున్నాడు. ఇప్పుడు ఎగ్జామ్స్ పెడతా ఉంటారండి. ఇప్పుడు పరీక్షలో 10th క్లాస్ విద్యార్థి ఉన్నాడంటే ఇప్పుడు పరీక్ష రాసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నాకు 90% వస్తాయి అని చెప్పడం విశ్వాసం. అంటే ఇంకా 90% మార్క్స్ ఇంకా రాలేదు, రిజల్ట్ రాలేదు, కానీ అతని విశ్వాసం ఏంటి? తను రాసిన దాన్ని బట్టి నాకు 90% వస్తాయని ఖచ్చితంగా చెప్పడం. అంటే రిజల్ట్ మన కళ్ళ ముందు ఇంకా కనబడలేదు, నిరీక్షిస్తున్నాడు, ఆ రిజల్ట్ కోసం నిరీక్షిస్తున్నాడు, కానీ రిజల్ట్ అయితే చూడలేదు. కానీ చూడకుండానే నాకు ఇన్ని మార్కులు వస్తాయి అని ఖచ్చితంగా చెప్తున్నాడు. అంటే విశ్వాసం కలిగి ఉన్నాడు అనమాట. అది విశ్వాసం అంటే మనకి కనబడింది, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువు. కాబట్టి అలాగే మన విశ్వాస విషయంలో